కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః. అది నువ్వు మృగంలాగా చస్తూ బతుకుతూ బతుకుతావా, లేదా మోక్షానికి మనుష్యుడిలాగా వెన్నుముక నిఠారుగా ఉంచుకొని నీ లోపల ఉన్న పద్మనాభుణ్ణి వెతుకుతావా అని చెప్పి భగవంతుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. జ్ఞానం తతస్మనుష్యాణం యత్తేషాం మృగ పక్షిణాం మనుష్యాణం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయో. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనుష్యుడు ఎత్తేషాం తుల్య. ఇది నా మనసు ఒక తుల్యమైనది, ఇది క్షణక్షణం మారిపోతూ ఉండేది. ఎంత విన్నా కూడా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆ గుంటలోకే వెళ్ళిపోవటానికి, ఏమో భగవంతుడు నాకు ఈ గుంటలో దిగమని ఇప్పుడు ఇచ్చాడేమో అని మనసుకు సమర్థి చెప్పుకొని ఆ గుంటలో పడిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. అజ్ఞాని అని మోహమాయలో పడిపోయినవాడు. మోహమాయగా ఉన్నది పడేసేది అమ్మే, అది నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. మోక్షంలోకి రప్పించేది అమ్మే, అది నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. ఏదైతే ఒకటి మనుష్యుడు ఏదైనా మనసులో ఒకటి తర్వాత ఒకటి ఆలోచిస్తాడు గాని అనేకంగా ఒక్కసారే ఆలోచించటం అనేది జరగదు. కాబట్టి నీ మనసు ఎటువైపు వెళుతుంది, ఎటువైపు తిరుగుతుంది అనేది మీరే గమనించుకోవాలి. మానుష వ్యాఘ్ర సాభిలాష సుతాన్ ప్రతి లోభత్ ప్రాచ్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి. ఏంటుకోండి, సాభిలాషాం సుతాన్ ప్రతి ఇక్కడ చెప్తున్నాడు. మనుజ వ్యాఘ్ర. వ్యాఘ్రం అంటే ఏంటి? పులి. జంతువులు లాగా, పులిలాగా మనిషి ఎప్పుడు కూడా చెడ్డ తినదండి. వ్యాఘ్రము ఎట్లా పడితే అట్లా తినదు. అది ఏదైతే తింటుందో అదే, దానికి దొరికిన దాకా భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అదే తింటుంది. ఎట్లా పడితే అట్లా తిందు. దొరికింది ఎంత ఆకలైనా సరే ఓర్చుకుంటది, కానీ అట్లా ఏది పడితే అది తినేది కాదు వ్యాఘ్ర. కానీ మనుష్యుడు ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, ఎలాగైనా సంపాదించాలనుకుంటాడు, కోట్లు కూడబెట్టాలనుకుంటాడు, మళ్ళీ కర్మకి కారణమవుతూ ఉన్నాడు. తథాపి మమతా వర్తే మోహగర్తే నిపాతిత మహామాయ ప్రభావేణ సంసార స్థితి కారణ. ఈ సంసారంలో పడిపోయిన వాడు మోహంలో పడిపోతాడు. ఎంత చెప్పినా సరే అందులో నుంచి బయటికి రాడు. ఎలాగైనా పొందాలి అంటాడు. అది దొంగతనం చెయ్యొచ్చు, నష్టం చెయ్యొచ్చు, వ్యాపారంలో మోసం చెయ్యొచ్చు. నువ్వు ఒకటా రెండా, అసలు ఎన్ని రకాలని చెప్తారు? ప్రపంచంలో అనేక రకాల మోసాలు, అనేక రకాలుగా పొందాలి, అందాలి, రావాలి,